ఆశ సంబంధించి ఒక సైబర్ క్రైమ్ ఒకటి చెప్తాను. ఒక ఆయనకి ఒక 100 గజాల స్క్వేర్ యార్డ్స్, ఇది ఖచ్చితంగా మీరు వినాల్సిన వీడియోనండి. 100 స్క్వేర్ యార్డ్స్కి సంబంధించిన ఒక ప్లేసు పొలాల్లో ఒక చోట ఒక 100, ఒక చోట ఒక 200 ఇట్లా ఉన్నాయి. రీసెంట్గా ఒక పర్పస్ మీద అతను భార్య పేరు నుంచి కొడుకు పేరు మీదకి రిజిస్ట్రేషన్లో మార్పులు జరిగినాయి. ఒక 15 డేస్ బ్యాక్ అనుకోండి. 10 డేస్ బ్యాకు దీనికి సంబంధించి ఒక ఫోను, మేము పలానా సిఎస్ఐ టవర్స్ సెమీ గవర్నమెంట్ అండి, దీనికి సంబంధించి మీ ఏరియాలో సర్వే చేస్తే పక్క ఫ్లాట్ వాళ్ళ నెంబర్ పేరు కూడా చెప్పారు వాళ్ళు. పలానా ఏ అనే వ్యక్తి వాళ్ళ ల్యాండ్ ఉంది, మీది కూడా ఉంది, కానీ మీది మా టవర్స్కి సెట్ అవుతుంది, దాని వాల్యూ తిప్పి కొడితే 20 lakhs 25 ఉంటుంది. 40 lakhs నాన్ రిఫండబుల్ అమౌంట్ కింద. ఎందుకంటే ఆ టవర్ ఆ ప్లేస్లో అయితే అన్ని ఛానల్స్కి బాగా క్లియర్గా వెళ్తుందండి, ఫోన్ టవర్స్కి సంబంధించి. రిమైనింగ్ ఎవ్రీ మంత్ 40,000 రెంట్ పే చేస్తాము ఫస్ట్ తారీఖు కల్లా. ఇన్ కేసు 1 day 2 days డిలే అయితే ఈచ్ డే 1000 rupees. మీ డాక్యుమెంటేషన్ అంతా మాకు పర్ఫెక్ట్గా మేము ఎంక్వైరీ చేసుకుంటే మా అఫీషియల్స్ వచ్చి అక్కడ ఎంక్వైరీ చేస్తే మీది పర్ఫెక్ట్గా అనిపించింది. ఇన్ కేస్ మీరు ఒప్పుకోకపోతే పక్కన ఏ అనే వ్యక్తి పేరు ఆల్రెడీ పర్ఫెక్ట్గానే చెప్పారు, ఏ అనే వ్యక్తి వాళ్ళని కాంటాక్ట్ అవుతాం అనగానే ఈ వ్యక్తి యొక్క ఆశ ఉంటుంది చూసారా, నేను ఎవరికన్నా చెప్తే వాళ్ళ పొలంలోకి తీసుకుంటారేమో, అది మా పొలంలోనే వేయించుకోవాలంటే నేను ఎవరికి చెప్పకూడదు. 1 dayలో జరిగిన ట్రాన్సాక్షన్ అండి ఇదంతా, ఎవరికి చెప్పకూడదు. సో కాబట్టి వీళ్ళు ఢిల్లీ నుంచి ఆఫీసు. సో వీళ్ళు అంత ఎంక్వైరీ చేసుకొని ఉండరు, వాళ్ళు 40 lakhs ఇస్తానంటే నాకేంటి, నాన్ రిఫండబుల్ పెడితే పెట్టండి అని చెప్పి యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసినాక ఆయన ఒక అగ్రిమెంట్ పంపించాడు. ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే అగ్రిమెంట్ అంత పర్ఫెక్ట్ ఉంది. ఆ అగ్రిమెంట్ పంపించిన తర్వాత మీకు మీ సేల్ డీడ్ డాక్యుమెంట్స్ పెట్టండి, రెంటల్ అగ్రిమెంట్ క్రియేట్ చేస్తాం, మన లీగల్ ప్రొసీడింగ్స్ ప్రాపర్గా ఉండాలి, ఓ 5,000 లీగల్ ఎక్స్పెన్సెస్ కింద వెయ్యండి అంటే ఈయన 5,000 ప్లస్ సేల్ డీడ్ పేపర్స్ పెట్టారు. తర్వాత వాటిని తీసుకొని వాళ్ళు ఒక రెంటల్ అగ్రిమెంట్ క్రియేట్ చేశారు. ఇందాక నేను చెప్పినట్టే 40 lakhs నాన్ రిఫండబుల్, ఎవ్రీ మంత్ 40,000 రెంట్ అని చెప్పి ఒక రెంటల్ అగ్రిమెంట్ ఒక 5 paragraphలతో వేసి పంపించారు. ఇంకా వీళ్ళు బిలీవ్ చేశారు. ఇప్పుడు మీకోసం ఒక అమెరికన్ అకౌంట్ ఓపెన్ చేయాలండి, మా హెడ్ ఆఫీస్ అంతా అమెరికాలో ఉంటుంది, ఢిల్లీలో బ్రాంచ్ ఆఫీసు. సో మీ పేరు మీద ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి, మా లీగల్ ఒపీనియన్ మీరు ఏదైతే ఇచ్చారో అంత పర్ఫెక్ట్గా ఉంది. సో కాబట్టి మీరు ఒక 40,000 పంపిస్తే మేము అకౌంట్లు అవి ఓపెన్ చేస్తాం మీకు ఇక్కడ అంటే 40,000 పంపించారు. ఆఫ్టర్నూన్కి 10 నుంచి 4 o'clockకి ఈ ట్రాన్సాక్షన్. తీరా రేపు మార్నింగ్ కల్లా మీకు అకౌంట్ ఓపెన్ అయిపోయి ఇన్ఫర్మేషన్ వస్తుందండి అన్నారు. నైట్ 7 కల్లా ఒక బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ అయ్యి బ్యాంక్ ఆఫ్ అమెరికా అనే ఒక చెక్ కూడా ఇష్యూ అయింది.